తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెంలో మాస్ హ్యాచరీ యాజమాన్యం సర్వే నంబర్ 286లోని ప్రభుత్వ భూమిని మరియు ఆర్ఎండ్బి రోడ్డు మార్జిన్ ను ఆక్రమించి అక్రమంగా భారీ కట్టడాలు నిర్మించడంపై సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ అధికారులు, వీఆర్ఓ మరియు సెక్రటరీ కళ్ల ముందే ఈ అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. గతంలో తుఫాను వల్ల గిరిజన కాలనీ మునిగిపోయినప్పుడు కూడా స్పందించిన హ్యాచరీ యాజమాన్యానికి అధికారులు కొమ్ము కాస్తున్నారని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా మండిపడ్డారు. ఈ ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన ప్రభుత్వ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు పోరంబోకు స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శికి లేఖ పంపారు. వెంటనే ఆ భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. వెంకన్నపాలెం గ్రామంలో హ్యాచరీ యాజమాన్యానికి ప్రభుత్వ భూమిని విడిపించాలి. తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామంలో హ్యాచరీ యాజమాన్యం ప్రభుత్వ భూమిని ఆక్రమణ నుంచి విడిపించాలి. హ్యాచరీ యాజమాన్యం నుంచి ప్రభుత్వ భూమిని, మాస్ హ్యాచరీ యాజమాన్యం నుంచి ప్రభుత్వ భూమిని, ఆక్రమించిన ప్రభుత్వ భూమిని, మాస్ హ్యాచరీ యాజమాన్యం ఆక్రమించిన ప్రభుత్వ భూమిని విడిపించాలి. వెంకన్నపాలెం గ్రామంలో మాస్ హ్యాచరీ ప్రభుత్వ భూమిని విడిపించాలి. ఆక్రమణకు గురైన హ్యాచరీ భూమిని విడిపించాలి. ఇవ్వాలి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇవ్వాలి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు. హ్యాచరీ యాజమాన్యం నుంచి ప్రభుత్వ భూమిని విడిపించాలి. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని అధికారులు వెంటనే విడిపించాలి. ప్రభుత్వ అధికారులు ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని విడిపించాలి. ప్రభుత్వ భూమిని. మిత్రులారా, నా పేరు రాజా, నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. అయితే ఈరోజు తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామంలో మాస్ హ్యాచరీ యాజమాన్యం దుర్మార్గంగా ప్రభుత్వ భూమి 286 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించి పెద్ద పెద్ద కట్టడాలు కట్టి ఈరోజు రోడ్డుకు కూడా కంచి వేసిన పరిస్థితి. ఆర్ఎండ్బి రోడ్డుకు కూడా కరెక్ట్గా బస్సు పోయే మార్జిన్ పెట్టి వాళ్ళు అటుపక్క పెద్ద పెద్ద గోడలు కట్టి ఇటుపక్క కంచి వేసిన పరిస్థితి. ప్రభుత్వ అధికారులు, సచివాలయ ఉద్యోగి, విఆర్ఓ గారు, సెక్రటరీ గారు నిద్రలేసి అదే దారిలో వెళ్తారు. కానీ వాళ్ళకి అటువైపు ఇటువైపు చూసే పరిస్థితి లేదు. మనకి గుర్రానికి కళ్ళాలు వేసినట్టుగా అధికారులకి ఆ యొక్క మాస్ యాజమాన్యం కళ్ళాలు వేసి ఏమన్నా తిప్పుతున్నాయా అని మాకు డౌట్గా ఉంది. రెండోది, ఆ గ్రామ ప్రజలు విన్నవించుకుంటున్నారు, అయ్యా గత మొంతా తుఫాను కారణంగా విపరీతమైన వర్షాలు వచ్చి అక్కడున్న గిరిజన కాలనీ మునిగిపోతే అధికారులు తిరిగి చూడలే. అప్పటికప్పుడు అక్కడున్న నాయకత్వం జేసీపీ పెట్టి వాళ్ళ ఇంటి మధ్యలో నీళ్లు నిలిచిపోయి ఉంటే తీసిన పరిస్థితి. అయినా సరే అధికారులకు పట్టట్ల. ఇంత పెద్ద నిర్మాణాలు కడతా ఉన్నారు, ఇంత పెద్ద రోడ్లు ఆక్రమించి భవనాలు కడతా ఉన్నారు, అధికారులకు పట్టట్లేదా అని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఆ యొక్క ప్రభుత్వ భూమిని వారి చెర నుంచి విడిపించి పేద ప్రజలకి ఇళ్ల స్థలాల కింద ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ నిరుపేదలు, కృష్ణారెడ్డిపాలెంలో ఇళ్ళు లేని నిరుపేదలు అక్కడ ఉన్నటువంటి ఈనాం భూమిలో గుడిసెలు వేసుకుంటే ఇమీడియట్గా యాజమాన్యం, ప్రభుత్వం స్పందించి ఆ గుడిసెలన్నీ తొలగించిన పరిస్థితి. మరి ఇప్పుడు అక్కడ మాస్ యాజమాన్యం అంత పెద్ద కట్టడాలు కడుతుంటే అధికారులు, ప్రభుత్వం నిద్రపోతుందా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ యాజమాన్యం ఆ యొక్క ప్రభుత్వ భూమిని వారి చెర నుంచి విడిపించకపోతే సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున జిల్లా ఆందోళన చేపడతామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. టీపీ గూడూరు మండలం వెంకన్నపాలెంలో మాస్ హ్యాచరీస్ కంపెనీ ప్రభుత్వ భూమిని ఆక్రమించి రకరకాల కట్టడాలు కడతా ఉంది. ఈరోజు అనేక మంది పేదవాళ్ళు మన టీపీ గూడూరు మండలంలో ఇళ్ళు లేక కుటుంబాలు ఎక్కువైపోయి కొడుకులు, కోడళ్ళు వచ్చి స్థలాలు లేక అనేక ఇబ్బందులు పడుతుంటే ఈ కంపెనీలు ఇలా పొలాలు, ప్రభుత్వ భూములు ఆక్రమించడం సరైనది కాదు. ఇక్కడ ఈ భూమి ఆక్రమించినట్టు మన అధికారులకు కూడా తెలిసి ఉంటుంది, కానీ అధికారులు చూసి చూడకుండా ఉండే ఇది కరెక్ట్ కాదు. వెంటనే మాస్ హ్యాచరీ కంపెనీ వాళ్ళు ఏదైతే ఎకరం భూమి ఆక్రమించారో ఆ భూమిని వెంటనే తీసుకొని నిరుపేదలైన ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇదే భూమి కాదు,
ఇక్కడ చాలా కంపెనీలు కూడా ఏదో ఒకరు ఆక్రమించుకుంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు. వెంటనే భూమిని పరిశీలించి ఏదైతే సర్వే నంబర్ దానికి ఉందో ఆ భూమిని వెంటనే పరిశీలించి ఆ భూమి తీసి ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా కృష్ణారెడ్డిపాళెంలో ఒక పేదవాళ్ళు టిఫిన్ అంగడి పెట్టుకొని అక్కడ జీవనం సాగిస్తున్నారు. దాదాపుగా 60 సంవత్సరాలు జీవనం సాగిస్తుంటే R&B వాళ్ళకి అడ్డం 60 సంవత్సరాల నుంచి లేదు. ఈ రోజు కంకర తెచ్చి పోసుండారు. వాళ్ళ జీవనం ఎలా జీవించాలని అడుగుతున్నాం. ఇప్పటికైనా టీపీ గూడూరు మండలం ఉన్నటువంటి అధికారులు కానీ పొలిటికల్ నాయకులు కానీ ఆలోచించండి. 60 సంవత్సరాల నుంచి రోడ్డుకి అడ్డం లేనటువంటి కొట్టు ఈ రోజు అడ్డం అని తీసేయంటే ఒక కక్ష ప్రకారం ఒక పథకం ప్రకారం చేశారు. మేము అనేక సార్లు కూడా సిఐ గారిని కలిసాం, ఎస్ఐ గారిని కలిసాం, పెద్ద అధికారులు కూడా కలిసాం. అయినా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ పేద కుటుంబానికి జీవనం సాగించడానికి టిఫిన్ అంగడి పెట్టుకునే దానికి ఆ కంకర ఎత్తి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటున్నాం. వెంగనపాలెంలో మాస్ హ్యాచరీ 1 ఎకరా స్థలం ఆక్రమించి దాని సర్వే నెంబర్ వచ్చి 286. ఈ సర్వేలో వాళ్ళు కట్టుకుంటుంటే అధికారులు దాన్ని ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. పేదవాడు అదే గ్రామంలో రషీద్ భాయ్ రోడ్లో ఒక చిన్న కొట్టు కట్టుకుంటే ఆ కొట్టుకేమో సచివాలయం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఇది రోడ్లో వచ్చేసింది, అతనికి ఉన్నటువంటి స్థలంలో ఇప్పి కట్టుకున్నాడు, అది వేరే కొత్తదేం కాదు. అయితే దాని మీద మాత్రం స్పందించి వెంటనే సచివాలయం వాళ్ళు అందరూ వచ్చారు. ఇక్కడ కట్టడం మాస్ హ్యాచరీ ఆ విధంగా కడుతుంటే దానికి మాత్రం అధికారులు కానీ నాయకులు కానీ చేయం కుట్టినట్టు కూడా లేదు. అంటే పేదవాడు మాత్రమే ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ కనిపిస్తుంది. మిగతా వాళ్ళకి మాత్రం ఇల్లు లేక ఒక్కొక్కరు 2 కాపురాలు ఒకే ఇంట్లో ఉంటున్నారు ఇప్పటికి కూడా. అలాంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇద్దామన్న ఆలోచన తీసేసి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళు ఏది కట్టుకుంటున్నా అంటే పెద్దవాళ్ళు కట్టుకుంటున్నా ఫ్యాక్టరీలు కట్టుకుంటున్నా దాన్ని పట్టించుకోరు. పేదవాడు ఏదన్నా కట్టుకోవాలంటే ఇమ్మీడియట్గా వెంటనే ఆ సచివాలయం కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ వెంటనే స్పందించి వాళ్ళ మీద బావటం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. సిపిఎం పార్టీగా టీపీ గూడూరు మండల కమిటీ దీన్ని ఖండిస్తుంది. దయచేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఎకరా స్థలాన్ని ఆ 286 సర్వే నంబర్ని ఒకసారి సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి ఆ స్థలాన్ని పేదలకు ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని సిపిఎం పార్టీ కోరుకుంటుంది. తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శిని. నేను చిన్న వయసులో అప్పటించి ఎంత మాగానుగా ఉన్నింది. ఈ పక్క పారుంబాగు భూమిగా ఉన్నింది, ఈ పక్క రైట్ పక్క పట్టా ఉన్నింది. ఈ పారుంబాగు భూమిని మాస్ కంపెనీ వచ్చినాక ఆ భూమిని కబ్జా చేసి ఈ మధ్యకాలం పెద్ద అపార్ట్మెంట్లు కట్టే స్థాయిలో కట్టేసి ఉన్నారు. దాన్ని దయచేసి ఆ పేదవాళ్ళకి ఆ కబ్జా చేసిన పేదవాళ్ళకి ఆ భూమి ఇళ్ల స్థలాలకి ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. దయచేసి ఈ మధ్యకాలంలో వెంకన్నపాలెం ఊళ్ళో ఒక ముస్లిం అబ్బాయి చిన్న బొంకు పెట్టుకొని ఆడ జీవనం చేయాలని అనుకుంటే వైఎస్ఆర్ వాళ్ళు టీడీపీ వాళ్ళు మొత్తం కుమ్మెక్కైపోయి ఆ బొంకుని దాన్ని తీసేయాలని చెప్పి ఒకటి అయిపోయారు. ఈరోజు వాళ్ళు మాసా వాళ్ళు ఆ విధంగా కడతా ఉంటే సచివాలయం సిబ్బంది ఆ దాని బాతనే ఉండరు. దాని మీద జోక్యం తీసుకోవాలా, చర్య తీసుకోవాలా. తెలుగుదేశం నాయకులు కూడా వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళు ఆ మట్టి దోలడం కట్టిస్తూ ఉండరు. దయచేసి ఆ పారుంబాగు భూమిని పేదవాళ్ళకి కానీ ఇస్తే మాకు మా సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాము. ఆ పేదవాళ్ళకి ఇవ్వాల్సిందే ఆ భూమిని. వెంకన్నపాలెం గ్రామంలో హ్యాచరీ యాజమాన్యానికి ప్రభుత్వ భూమిని విడిపించాలి. తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామంలో హ్యాచరీ యాజమాన్యం ప్రభుత్వ భూమిని ఆక్రమణ నుంచి విడిపించాలి. హ్యాచరీ యాజమాన్యం నుంచి ప్రభుత్వ భూమిని, మాస్ హ్యాచరీ యాజమాన్యం నుంచి ప్రభుత్వ భూమిని, ఆక్రమించిన ప్రభుత్వ భూమిని, మాస్ హ్యాచరీ యాజమాన్యం ఆక్రమించిన ప్రభుత్వ భూమిని విడిపించాలి. వెంకన్నపాలెం గ్రామంలో మాస్ హ్యాచరీ ప్రభుత్వ భూమిని విడిపించాలి. ఆక్రమణకు గురైన హ్యాచరీ భూమిని విడిపించాలి. ఇవ్వాలి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు. హ్యాచరీ యాజమాన్యం నుంచి ప్రభుత్వ భూమిని విడిపించాలి. వెంటనే
వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని అధికారులు వెంటనే విడిపించాలి. ప్రభుత్వ అధికారులు ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని విడిపించాలి. విడిపించాలి ప్రభుత్వ భూమిని. Please subscribe SS News AP.